వెంటనే జ్యూస్‌ను పట్టుకొని ఇక చామంతి అలా నడుచుకుంటూ రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలా వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఒక్కసారిగా అరుణ్ చూస్తాడు. చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు గాని లోపలికి వెళ్ళిందంటే రోజున చూసేస్తుంది. ఇప్పుడు నేను ఎలా ఆపాలి? చామంతిని ఏమని ఆపాలి? అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అరుణ్. ఈ ప్రేమ్ ఎక్కడున్నాడో ఏంటో అని ఏంటో వెంటనే ప్రేమ్కి ఫోన్ చేస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం ఆ ఫోన్ని పిక్ చేయడు. ఇక అరుణ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అదే సమయానికి చామంతి డోర్ దగ్గరికి వస్తుంది. ఇక అంతలో అలా డోర్ని ఓపెన్ చేయబోతూ ఉన్న సమయంలో ఇక అప్పుడే చంద్రిక వస్తుంది. చామంతి, ఏంటత్తా ఈ జ్యూస్ అమ్మగారికి కదా, నువ్వేంటి ఈ రూమ్కి తీసుకుని వస్తున్నావు? అంటే చిన్నబాబు రూమ్లోనే ఉన్నాడేమో అని బయట వరండాలో ఉన్నాడు. చిన్నబాబు రూమ్లో లేడు అని అనగానే, అవునా, రూమ్లో పెట్టేసి నేను వెళ్తానులే అత్త. వరండాలో ఉంటే రూమ్లో ఎలా పెట్టి వెళ్తావు? సరే ఇలా ఇవ్వు, నేను చిన్నబాబుకు నేను ఇస్తాను అని అంటూ వెంటనే ఆ జ్యూస్ని తీసుకొని ఇక చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. చా, ఈ రూమ్లో ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ ఇలా జరిగింది. ఇంకో ఛాన్స్ రాదా, చూడకపోతానా అని మనసులో అనుకుంటూ ఉంటుంది చామంతి. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇక మెహందీ ఫంక్షన్కు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఏ ఏర్పాట్లో కూడా ఏ మాత్రం తగ్గలేదు కదా అమ్మా, ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదమ్మా. మీరేం కంగారు పడకండి. నాకు బాధ్యతలన్నీ అప్పచెప్పినప్పుడు నేను ఆ బాధ్యతలని ఎలాగైనా మీరు అప్పచెప్పారు కాబట్టి నిలబెట్టుకుంటాను కదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇక మెహందీ వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు ఇంటినంతా కూడా ఎంతో అందంగా అలంకరించగానే, సార్ అంతా అయిపోయింది సార్, పేమెంట్ మీకు ఆల్రెడీ సెండ్ చేసేసాను, మీరు వెళ్ళొచ్చు అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఏమో అనుకున్నాను, ఏర్పాట్లో ఏమాత్రం తగ్గకుండా బాగానే చేసావు, వీటికి బాగానే పనికొస్తావు అని అనగానే ఇక ప్రేమ్ అలానే చూస్తూ ఉంటాడు. చేసినందుకు అప్రిషియేట్ చేయకున్నా సరే ప్రేమ్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతుంది అని చంద్రిక మనసులో అనుకుంటూ తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే మెహందీ వాళ్ళు రాగానే, దీక్ష, దీక్ష, ఆ అత్త, వస్తున్నాను అత్తయ్య అని అంటూ దీక్ష వెంటనే ఇక క్రిందికి వస్తుంది. అమ్మా, ఈరోజు నీ మెహందీ ఫంక్షన్, అంటే నీ చేతికి మంచి మెహందీ పెట్టుకోవాలి, అందరూ కూడా 10 తరాలు ఆ మెహందీ గొప్పతనం గురించి తెలియాలి, అలా పెట్టండి. అంటే మేడం, మాకు డిజైన్స్ వచ్చు, లేటెస్ట్ డిజైన్స్ అంటే కూడా మేము వేస్తాం మేడం. కావాలంటే ఈ లిస్ట్ చూడండి, ఈ లిస్ట్లో ఏది సెలెక్ట్ చేసినా సరే ఈ పెళ్లి కూతురికి మేము అదే వేస్తాము. అప్పుడు వెంటనే రమాదేవి ఆ లిస్ట్ని చూస్తూ ఉంటుంది. నాకు ఇందులో ఏది నచ్చలేదు, ఒకరికి వేసింది నా కోడలికి వెయ్యడానికి వీల్లేదు అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. అమ్మగారు, టైం వేస్ట్ ఎందుకు చేయడం చెప్పండి, అందరికీ మీరు డిజైన్స్ పెట్టండి, నేను దీక్షమ్మ గారికి నేను పెడతాను అని చామంతి అనగానే, ప్రొఫెషనల్స్ని బయట నుండి పిలిపించాను, వాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుందమ్మగారు, కావాలంటే చూడండి, నేను వేశాక ఆ డిజైన్ నచ్చకపోతే మళ్ళీ ఈ డిజైన్ని ఎలా తీసేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి, పండిన మైదాకిని తీసేయగలవా? అవునమ్మగారు, 2 రోజుల కంటే ఇది ఎక్కువ ఉండదు, నచ్చకపోతే తీసేయొచ్చు అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఇక చామంతి దీక్ష చేయికి పెడుతూ ఉంటుంది. మరోవైపు ఎంతో అంగరంగ వైభవంగా అందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు. గోరింట పూసింది అని పాట పాడుతూ చామంతి దీక్షకు పెడుతూ ఉంటుంది. మరోవైపు ఆ పాట విని వెంటనే రోజా బయటికి వచ్చి చూస్తుంది. అందరూ కూడా ఎంతో సంతోషంగా అలా కోన్ని పెట్టించుకోవటాన్ని చూసి, నాకు ఇక్కడ నేను ఈ రూమ్లో
దాచుకొని భయపడుతూ ఉంటున్నాను. వీళ్ళేమో సంతోషంగా గోరింటాకు పెట్టుకుంటారా? నాకు దక్కని సంతోషం మీకు దక్కకూడదు అనే విధంగా అనుకుంటూ వెంటనే అరుణ్‌కి ఫోన్ చేస్తుంది. చెప్పు రోజా ఫోన్ చేశావు. అరుణ్ త్వరగా నువ్వు రూమ్‌లోకి రా అని అనగానే వెంటనే అరుణ్ రూమ్‌లోకి వస్తాడు. ఏమైంది రోజా? ఏమైంది? మళ్ళీ ఆకలిగా ఉందా? ఏమైనా టిఫిన్ తెమ్మంటావా? వద్దు. వద్దు అరుణ్. నాకు తినాలని అనిపించలేదు. హాల్‌లో అందరిని చూసేసరికి కడుపు నిండిపోయింది. ఎందుకు రోజా? ఏమైంది? ఆ దీక్షకు మెహందీ ఎంత ఘనంగా జరిపిస్తున్నారు. మరి నాకు ఇక్కడ ఏదీ లేదు. బాధపడకు రోజా, నేనున్నాను కదా. నేనున్నాను అని అనడమే చెప్తున్నారు సార్. కానీ నన్ను హ్యాపీగా ఉంచట్లేదు కదా సార్. ఏది సార్? ఎక్కడ నాకు సంతోషం ఉంది? మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే కదా. అవును సార్ అని అనగానే వెంటనే ఇక ఆ చేతిని పట్టుకుంటాడు. అలా కోన్ని పెడుతూ ఉంటే రోజా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ నాకు మాత్రమే పెడతారా? ఏ మీకు పెట్టకూడదా? ఇదిగో నీ ఇష్టం అని విధంగా అంటూ చెయ్యి ఇవ్వగానే రోజా కూడా అలా పెడుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ అలా పెట్టుకుంటూ ఉంటారు. అంతలో రమాదేవి ఏంటి అరుణ్ కనిపించట్లేదు. అంతలో ఆ మాట విని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతిని కడుక్కొని క్రిందికి వెళ్తాడు. ఏంటమ్మా, నా కొడుకుకు కూడా ఎంతో అందంగా పెట్టండి. అమ్మా, నాకు కోనద్దమ్మా, గోరింటాకు చాలు. అప్పుడు వెంటనే ఇక గోరింటాకుని పెడుతూ ఉంటారు. ఇక అందరూ కూడా మెహందీ పెట్టడం ముగియగానే అందరూ చేతిని కడుక్కుంటారు. అత్తయ్య చూడండి, నా చేతికి రంగు ఎంత బాగా పండిందో అని దీక్ష చూపిస్తూ ఉంటుంది. అరుణ్, నీ చేయి చూపించు అని అనగానే వెంటనే తడబడిపోతూ ఉంటాడు. చేతిని చూపించలేకపోతాడు. ఏమైంది బావా? చేతిని చూపించడానికి ఎందుకు అడ్డుగా పెట్టుకుంటున్నా? కొంప తీసి చేతికి పెట్టిన మైదాకు పండలేదా అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక చూయించడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అంతలో దీక్ష చేతిని పట్టుకుని చూయించగానే ఇక ఒక చేతికి మైదాకు పండదు, ఇంకో చేతికి మాత్రం రోజా పెట్టిన మైదాకు ఎర్రగా పండుతుంది. ఇది వీళ్ళు పెట్టలేదు కదా, మరి ఈ మైదాకు ఎవరు పెట్టారో అని కోపంగా అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా చూస్తూ ఉంటారు. చెప్పు, నీకు పెట్టింది మైదాకు, మరి ఈ కోన్ ఎవరు పెట్టారు చెప్పరు అని అనగానే అమ్మా, అది రోజా పెట్టింది అని చెప్పబోతూ ఉండగా అప్పుడే నేనే పెట్టాను అని అంటూ ప్రేమ్ వస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు పెట్టావా? "ఆ, నాకు నాతో ఛాలెంజ్ చేశాడు అన్నయ్య, అందుకే నేను పెట్టి చూపించాను. ఛాలెంజ్లో నీకు గెలిచాను కదా అన్నయ్య అని అనగానే అవునవును అని అంటూ ఉంటే అవునత్తా, మైదాకు పండలేదంటే మా దాంపత్యం బాగుంటుందో లేదో